అరే రే కవితక్కకి షాకుల మీద షాకులు తలుగుతున్నాయుళ్ళు. అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిరని మొత్తం మీద బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిర్రు. మరి ఏం తీర్పు వచ్చింది, ఏం సంగతి? మరి కవితక్కకు శుభవార్త తెలిసిందా లేదా సూతం పండి. కవితక్కకు కష్టాలే దప్పుతలేవు. పాపం హరి గోసలు పడుతుంది. ఒక దినాము అమ్మని చూడాలే అంటుంది, ఇంకో దినాము పిల్లల్ని చూడాలే అంటుందట. రిమాండ్లున్న కవితక్క నన్ను అక్రమంగా అరెస్టు చేసిండ్రని డిమాండ్ చేసింది. కవితక్క లాయరు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు పోతే మేము బెయిల్ అయితే ఇయ్యలేము, కావాలంటే మొదలు కింది కోర్టుకు పోవాలి అని కుళ్ళం చెప్పింది. గిట్లా వరుసగా కవితక్కకు కష్టాలైతే తప్పుతలేవు. ఇయాల కవితక్క అరెస్ట్ మీద ప్రెస్ మీట్ పెట్టిండ్రు ఢిల్లీలా. ఒక మహిళని కూడా చూడకుండా ఒక తెలంగాణ బిడ్డని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే, జరుగుతున్న పరిణామాలను చూసి తప్పకుండా కూడా రాబోయే టైంలో మళ్ళా మీరు కేసీఆర్ గారికి మా పార్టీకి అన్ని విధాల మద్దతు ఉండాలని మీ ద్వారా తెలంగాణ ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నాను. కవిత గారి ఇష్యూకి వస్తే మనీ ట్రేల్ అనేది ఎక్కడ లేదు. ఆమెకు డబ్బు ముట్టినట్టు, లేకుంటే ఆమె ఖాతాలో పడ్డట్టు, లేకుంటే ఆమె డబ్బు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చినట్టు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థల పైన. తప్పనిసరిగా జస్టిస్ విల్ ప్రివేల్, న్యాయం జరుగుతుంది. ఈ పోరాటం అనేది ఏదైతే జరుపుతున్నారో తప్పనిసరిగా ధైర్యంగా టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎదుర్కొంటుంది. 2004 నుంచి 2014 వరకు సిబిఐ ఈడీ కేసులు 10 ఏళ్లలో 150 నుంచి 200 లోపు కేసులుంటే ఈ 10 ఏళ్లలో దాదాపు 2954 కేసులు ఈ దేశంలో పెట్టి చాలామందిని ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కవిత గారు కూడా బాధితురాలే, నిందితురాలు కాదు. కవితమ్మ కడిగిన ముచ్చెల్లాగా బయటకు వస్తుంది. మాకు చట్టం మీద న్యాయం మీద నమ్మకం ఉంది. విన్నారు కదా, అందరూ అక్రమంగా అరెస్టు చేసిండ్రు అనబట్టే పాపం కవితక్క కోసం కేటీఆర్ సారు బాధపడబట్టే. మరి ఇసోంటి కష్ట సమయంలో ఎప్పుడు బయటకొస్తుందో ఏమో.